నీ ప్రజల పక్షంభూగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంభూగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవే. మానవుడి యొక్క చెడుతనం వల్ల ఏమైపోతుంది? పక్షులు జంతువులు ఏమైపోతాయంట? సమసిపోతాయి. మన కొనుగోలు చేయమాట అంతరించిపోతున్నాయి. బట్టలు కూడా ఆహారం లేక నశించిపోతాయి. కొన్ని చోట్ల పక్షులు జంతువు భూములు పెడుతున్నాం. భూమా మనం తింటున్నాం, మంచి మంచి ఆహారం తింటాం, వాసన పెట్టి మంచి ఆయేస్తాం. వాటిని భూ ఎవరు పెడుతున్నారు? ఊపిరి పోషించేది ఆయన, దేవుని స్తోత్రం కదా. ఆయనకి మానవుడు చేసినటువంటి చెడుతనాన్ని బట్టి ఏమైపోతుందంట? దేశంలో నివసించే వారి మనుషులు చెడుతనం బట్టి పక్షులు జంతువులు సమసిపోతున్నాయంట. ఒకవైపు ఇట్లా. అదే రీతిగా ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 23 నుంచి మరి 26 చదవండి పిల్లరా. ఏమనే వాక్యం చెప్తుంది కదా. ఈ జనులు ద్రోహము చేయి మనసు గలవారు. ఎటువంటి మనసు అంట? అప్పుడు దాదాపు ఫ్యామిలీ నందవరం మండలి సేవలు 12 మంది, 6 డజన్ కదా. ఇప్పుడు డజన్ 6 మంది. ఒక ఫ్యామిలీ అంటే పొద్దున్నట్టు డ్యూటీలు పంచం. ఇప్పుడు ఒక ఫ్యామిలీ కదా, కలిసి ఐక్యమంటేనే మహాఫలం కదా. ఏదైనా ఎదురు ఐక్యమంతం అంత ఫ్యామిలీ. ఇప్పుడు 2-3కే సమస్యలు, గందరగోళాలు. సమాధానం నలుగురిలో కుటుంబం అంటే గందరగోళాలు. దాన్ని సైతం పెట్టి సిచ్యువేషన్ పెడుతుంది. అపవాదం కట్టించి ఎవరు మీద వాళ్ళు చేసే పనే కుట్ర, ద్రోహం, నేరాలు, అక్క ఇవన్నీ అన్నదమ్ములకు గిల్ల పెట్టిస్తారు గొడవలు. అందుగురించి ఈనాడే కాదు, ఎప్పుడు ఆరంభంలో పెట్టాడు చూడండి. ఈ జనులు ద్రోహం చేయు కదా చదవండి. తిరుగుబాటు చేస్తూ ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలము కురిపించాడు. ఎవరు? ఆయన కురిపిస్తాడు దాని కాలములు. అక్కడ మానవుడు చేసిన చెడుదలను బట్టి పక్షులు జంతువులు ఏమైపోతాయంట? సమసిపోతున్నాయి. ఇక్కడ మానవుడు చేసిన ద్రోహం కదా. ఎక్కడ చూసిన మనిషికి ఎవరైనా డబ్బులు, ఈయనకి ఎవరైనా సూర్యుటి నమ్మకం పడ్డాడు. సూర్యుటి కదా, నమ్మకం కదా. మనం ఒక ఆయన పోతే పోలీస్ స్టేషన్ డబ్బులు ఎందుకు కట్టలేదు సార్, నా మోసం నాకు ఇటువంటి వాళ్ళు పట్టే చదవండి. ఎందుకంటే వాటి కాలక్రమములు కదా. ఏమంట? వాటి కాలక్రమములు కదా. 5:20 మీ దోషములు 20 రోజులు మీ దోషములు వాటి క్రమము తప్పించెను, మీకు మేలు కలగకుండుటకై మీ పాపములే కారణములు. పాపములు తీసివేయడం ప్రత్యక్షమైనటువంటి యేసు ప్రభువు వారు కదా. మీ పాపములే కారణాలు అంటాడు ఇక్కడ కదా. పాపం గురించి చాలా ఎవిడెన్స్ ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. కానీ మీ పాపములు, మీ జనులు దుష్టులు ఉన్నారంటాడు. ఇది చదవని చేయడం పాయింట్ పోదాం. ఇక్కడ 24 వారు ఇక్కడ 24 వచ్చినము. వారు రండి మన దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగినము. ఆయనే తొలకరి వర్షం దాని కాలం కురిపించేవాడనే. వాణిజ్యుడు గింత పట్టికలు వస్తుంది. వాణిజ్యుడు కదా. ఏదో భూమి సీరిపోయినంత పేపర్ హెడ్లైన్ గంతగా వేసింటారు. ఆకాశం వాణిస్తుంది. సూర్యుడు ఆకాశం అయితే అది ఒక తాత ఏదో చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకొని హెడ్లైన్ పెద్ద. ఆకాశం ఎందుకు భూమి ఎంత చిరిగిపోయినట్టు హెడ్లైన్ వేస్తారు. కొండ ఎక్కడ నుంచి కొండ వేస్తుందా, కోన వేస్తుందా, ఆకాశం మానేస్తుందా? భూమి ఆకాశం యెహోవాయే మనకు సాయం కదా. అక్కడ మానవ చేసే చెడుదనాన్ని బట్టి పక్షులు జంతువులు సమసిపోతున్నాయి. ఇక్కడ మానవ చేసినటువంటి దోషాన్ని బట్టి కాలక్రమం తప్పేది అంటాడు కదా. అది గురించి చెప్పులుగా ఎందుకు జరిగిందంటే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23 నుంచి చూస్తే ఎక్కడ నుంచి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 17 నుంచి 20 వరకు కనపడుతుంది. అంత వ్యతిరేకమైన పనులు దేవునికి. ఈ వ్యతిరేకమైన దేవుడు బాధపడి నొచ్చుకొని ఒకేసారి ఏం చేసినంట ఆయన ఇర్మియా గ్రంథం మరి 7వ అధ్యాయం 15 నుంచి 20 వరకు నీతి చదివితే
ఇక్కడ వ్యతిరేకమైన పనులు కనపడుతున్నాం. దేవునికి హేయమైంది, దేవునికి అసహ్యకార్యమని కనపడుతుంది కదా. ఈ చదవడానికి టైం 17 అధ్యాయము 17 నుంచి 20 వరకు. ఈ 21 అంటే 19 వచ్చి నుంచి చదవడం కనపడుతుంది పిల్లరా. ఎవరికంట? నాకే కోపం పుట్టించినంతగా ఏమని ఈ స్థలం మీదను ఏమంటే బాగా ఆలోచించారు, జనుల మీదను జంతువుల మీదను నా కోపము నా ఉగ్రతను అల్పసంఖ్యము కాకుండా మండుతుంది కదా. నేను కోరుకుంటుందా? వర్షం ఎందుకు పడలేదు? దేవుడు ఏమబ్బా, దేవుడు అన్యాయం చేసావా, ఏం చేస్తావు నువ్వు? దేవుడు వాకు గుర్తించావు. దేవుడు ఏమి అంట ఇక్కడ చూస్తే దేవుడికి అసహ్య కార్యక్రమాలు అవమానకరంగా మాట్లాడినారు. వాక్యం చెప్తుంది, ఈ జనుల మీదను ఈ పనుల మీదను నరుల మీదను చేతికొచ్చిన పంటను చేతికొచ్చి దేవుడు అన్యాయం చేసినాడు. దేవుడు అన్యాయం చేస్తాడు. మనం యోగ గ్రంథం 34 పరికిస్తే ఏమంటాడు? దేవుడు అన్యాయం చేస్తాడా? మనం అన్యాయస్తులు, మనకు రావాల్సిన శిక్షను మరి మనకు రావాల్సిన ఆయన మోస్తున్నాం. దేవుడు అన్యాయస్తుడు కాదు. యోగ గ్రంథం 34:10 విజ్ఞానం గల ఎవరు మాట్లాడారు? జీవాధిపతి దేవుడి మాట ఆనందించుడే. దేవుడు అన్యాయం చేయడం అసంభవం అంట. ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు. దేవుడు వెలు చేసేవాడు. ఈ ప్రకృతి ఆయన చేతులు ఉన్నాయి. సూర్యుడు చంద్రుడు గాలి ఈ నిప్పు ఇవన్నీ పంచబుద్ధులు నీకు సేవ చేయడానికి ఇస్తే మరి ఏదో పంట రాకుండా కదా. సాలలో పైన లేకుండా గొడ్డులకు లేకుండా దేవుని బట్టి హబ్బకు భక్తులు కదా. దేవుని బట్టి మనం అంత చేయించాలా, ఆనందించాలా. ఎందుకంటే ఒక్కొక్కరికి 50 కేజీలు 70-80 కేజీలు పొగరు దేశం మీద కదా. తాయికి రావద్దంటే ఎదిరిపోతాం. ఏం చేస్తున్నావు? ఏం చేస్తాం? వ్యతిరేకమని. అందు గురించే 101 అంతదంటే భూమి మీద నేను నమ్మకస్వాన్ని కనిపెడుతున్నాను అంటాడు. అప్పుడు చాలా విలువైన మాట 101 కీర్తన అంత చదివితే. అందు గురించే మానవుడు వేదన దేవుడు ఎంతో ఆవేదన పడుతున్నాడు. మానవుడు అక్కడ విగ్రహాలను అసహ్యకాన్ని ఈ పనుల మీదను భూమి మీదను నా కోపం అల్పసంఖ్యమ కాకుండా మండుతుందంట కదా. పైరుల మీద కదా. ఇది వస్తుంటే కొన్ని పైరు మంచిగా వచ్చిన వాటికి కారణం ఏమంటే దేవుని వాక్యం. పిల్లలు ఏం చేస్తున్నారంటే కట్టెలు రాజు పెడుతున్నారు, పెద్ద స్త్రీలు పిండిలు పిండి రొట్టెలు చేస్తున్నారు. అంతా అదేమంతా కనపడుతుంది. పెద్దలు కట్టెలు రాజు పెడుతున్నారు. అన్య ఆచారం వేరైపోయింది దేవునికి. అందు గురించే నేను అల్పసంఖ్యము కాకున్నటువంటి ఆయన ఉగ్రత కోపం మండింది భూమి మీద. అందుగురించే 14:28 చూస్తే 3 చూస్తే వాళ్ళు అన్నాడు, ప్రధానులు బీదవాళ్ళు నీళ్ళ యొద్దకు పంపుదురు, వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకలేదు, వట్టి కుండలు తీసుకొని వారు మరలా వద్దురు, సిగ్గును అవమానం నొందిన వారే తనను కప్పుకొందురు అంట కదా. పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళు పంపిస్తారు, నీళ్లు దొరకడం లేదు. కొన్ని గ్రామాల్లో నీళ్లు కొరకు గొడవ సమస్య. నీళ్లు దొరకడం మంచి యొక్క ప్రాంతం. నీళ్లు కొంత ఇప్పుడు కొరత, నీళ్లు ప్రాబ్లమ్స్ కొన్ని ఏరియాలు. మరి ఇప్పుడు కానీ కొన్ని గ్రామాలు చూస్తే ఇంకొక రోజు నీళ్ళకే కిలోమీటర్లు పోయేటోడు. ఆరంభంలో కరువు, వర్షం లేక నీళ్లు కొరకు ఉన్నవారు ధనవంతులు ప్రధానులు నీళ్లు కొరకు వారు చెరువు యొద్దకు రాగా నీళ్లు దొరకలేదు, వట్టి గుంటలు తీసుకుని వారు మరలా వచ్చుతున్నారు. సిగ్గులో ఎందుకంటే దేవుని కార్యక్రమాలు దేవునికి వ్యతిరేకం. అందు గురించే ఎందుకు పడలేకపోతుందంటే దేవునికి వ్యతిరేకం. దేశంలో వర్షం కురవపోయినందున నేల చీలి ఉన్నది. రాసుకోండి కదా 4వ వచనం. ఇప్పుడే కానీ చీలిపోయింది, నేల మీద చీలిపోయింది. పేపర్ కూడా వేస్తుంటారు కదా, నీరు చీలిపోయింది. వర్షం లేక పైరు వెళ్ళిపోతుంది, వాడిపోతుంది అక్కడి చోట్ల. అందుగురించి ఖాళీ రోజు వచ్చేది కదా. వర్షం ఉంటే వర్షం పంటే వర్షం కురిచినప్పుడు పైరు బాగుంటాయి. వర్షం రావాలంటే లాస్ట్ మాట ఊహించుకుందాం పిల్లరా. ఈ మాట 4వ వచనం 14:24 దేశంలో వర్షం కోల్పోయినందున నేల చీలిపోయిన సేద్యం చేయవాలి సిగ్గుపడి కదా. ఏమంట? సిగ్గుపడి తలలు కప్పుకుంటారు. ఇట్లా చూస్తారు కానీ ఆకాశం దేవుని నమ్ముకుంటాము, దేవుని కొరకు పలుతాము,
మరి ప్రభువు దగ్గర ఉందాము, దాని నిజమైన మానవత్వం కలిగి ఉందాము. సృష్టికర్తను సృష్టిలో పూజిస్తారు. ఇదంతా చేయడం మంచి అని ఆలోచిస్తారా? ఊరినే దేవుడు అన్యాయం చేసినాడు, వాన కురిపిస్తావా? ఇదే అడుగుతున్నారు. దేవుడిని నమ్ముకుందాము, దేవుడిగా మాటలు గ్రహిస్తాము, కాస్త టైం అంటారా? దట్ పోండి, నాకు బిజీలోనే ఎవరు చెప్పండి. అట్లా ప్లేట్లు అడుక్కుంటే నేను బిజీ అంటే అడుక్కునేవాడు ప్లాట్ఫామ్లో బిజీ పర్సన్స్ అయితే అంతకంటే గొప్పలు. యేసుప్రభు కూడా బిజీ అయిపోయి కొంతమంది దేవుడి సన్నిధానం అంటే నాకు ఈరోజు బిజీ ఉంది. ఒక ఈరోజు అడిగితే ఈరోజు ఆదివారం నా పని అంటే నా పని అయిపోతే చర్చికి వస్తానంట. అంటే నీ పని అయిపోతే చర్చికి రావు అంటే యేసుప్రభు కూడా బిజీ అయిపోయి ఉన్నారు. యేసుప్రభు కూడా బిజీ అవి బిజీ. ఈరోజు ఒక ఆయన ఎమ్మెల్యేలో ప్రార్థన ఈరోజు ఆదివారం అంటే బిజీ పర్సన్స్ బిజీ అయి ఉన్నాడంట. మరి యేసుప్రభు నీ బిజీ అయిపోతే దేవుడు బిజీ పెడితే లాక్ చేసి ఏమైపోతుంది నీ జీవితము. అందుగురించి మన జీవితాన్ని మనం పదం చేసుకోవాలి. అందులో మాయవింటి ఆవిరి వంటి వారు రేపేమో సంభవించి మీకు కొత్త చెప్పడం అందులో ఆవిరి వంటి వారిని యాకోబు రాసిన 4వ అధ్యాయంలో కనపడుతున్నారు. ఈ భూమిని మనకి ఇచ్చారంటే దేవుని మహిమార్థంగా బతకాలి. వర్షం ఎప్పుడు ఇస్తాడంటే లేవి కాండం 26 అధ్యాయం 1 నుంచి 6 చదువులు ముగించుకున్నాము. ఈ మాటను పట్టిస్తే ఎప్పుడు వర్షం ఇస్తాడంటే ఇవన్నీ మానుకొని ఆయన కట్టలను, ఆయన మాటలను, ఆయన చిత్తాన్ని ఆయన గురించి జీవించినప్పుడు ఇస్తాం కదా. లేవి కాండము 26 అధ్యాయము మరి 2, 3, 4 వచ్చి చదివిస్తే వాక్యం ఇది కనపడుతుంది. మొదటి వచనంలో మీరు ఏం చేసుకోకూడదంట, మీరు విగ్రహం చేసుకోకూడదు. నేను యెహోవాను, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని నడుచుకొని ఆచరించి ప్రవర్తించిన మీకు వర్షకాలంలో వర్షమిస్తాను, మీ భూ పంటను పాడి పంటలను ఇవన్నిటినీ చూసుకుంటూ పోతే చాలా సంగతులు మనకి బైబిల్లో ఉంచాయి కదా. ఈ యొక్క సమయంలో మనకి వర్షము ఎప్పుడు కావాలంటే మానవుడు చేసిన పాపాన్ని చెడుతనాన్ని బట్టి ఏమైపోతుందంట సమసిపోతుంది. పక్షులు జంతువులు మానవుడు చేసిన పాపాన్ని బట్టి ఏమైపోతుందంట వాటి కాలక్రమములు తప్పిను, మీకు మేలు కరుడు మీ పాపాలే కారణంటున్నాను. నేను చెప్పానా? మీరు చెప్పారు? ఎవరు చెప్పారు? దేవుడు నా పిల్లలు బుద్ధి కాలకాల. అందుగురించే దేవుడు న్యాయవంతుడైన ఆయన మేలు చేసేవాడు. ఇంకా ఈ ఇరిమియా గ్రంథంలో 11:17లో ఉంది, ఇరిమియా గ్రంథం 14లో ఉంది, అపోస్తుల గ్రంథం 14:18లో ఉంది. ఇవన్నీ ఆయన మనకు పండు పలహారం అన్నీ మన కొరకు ఇచ్చాడు. పాడి పంటలు కదా, మార్కెట్ కదా. ఇంకా అంత కొన్ని దేశాలు అంటే మనిషి శరీరాన్ని కూడా తినేస్తారు, రక్తాన్ని మనిషిగా అలపడపడాడు కదా, జలగల వలె అన్నీ తినేసిన అన్ని ప్రాణుల కంటే ఒక సైంటిస్ట్ చెప్పినాడు మనిషి ప్రమాదకరమైన మనిషి. అన్ని ప్రాణుల కంటే ప్రమాదకరమైన జీవి ఏది? అన్ని ప్రాణుల కంటే అన్నీ తింటున్నారు కానీ ప్రమాదకరమైన జీవి ఏది చెప్పగలరా? ఒక దేశం ఉందండి థాయిలాండ్, ఏదండి అది అన్ని తింటారు. మన మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కెట్ ఏదని కూడా అన్ని, కానీ మనిషి శరీరాన్ని కనపడుతున్నాడంట. అంటు టేస్ట్ అంటే మనిషి శరీరం. ఒక్క మనిషి ఒక్క బాడీ 6 కోట్లు అంట థాయిలాండ్ దేశంలో. ట్యాగే తప్ప అంటట. మరి మన దేశంలోనూ ఈ నెమ్మదిని చంపేసి కోసుకుందని కేసు అవుతుంది. మరి మనిషిని చెప్పుకునేటువంటి భయంకర దినాలు. అందుగురించి తిమ్మతులు ముందుగా రాయించాడు, అంత్య దినాల్లో ఉన్నాం జాగ్రత్త కదా. మనిషి మాంసాన్ని కనపడుతున్నాం. మనిషి ఎటువంటి సమాజం భయంకర దినాలు. అందుగురించి మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే ఆయన కృప, ఆయన అందుగురించే. మరి ఆ దేశంలో ఏదో విచారకరం. మన దేశంలో కూడా అలాంటి వాక్కు విలువెత్తంగా మరి అక్కడక్కడ వాటి మనిషిని నరబడము, హేమైన పనులు చేయడం దేనికి కోపం మండుతుంది. అందుగురించే ఈ యొక్క సమయంలో వర్షము ఎందుకు రాలేకపోతుంది? కారణాలు ఇవి.
చెడుతనం బట్టి, పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి, మరి దేవునికి వ్యతిరేకమైన బట్టి ఈ పంట పైన భూమి మీద నేను కుమ్మరించిన మీరు నా కళ్ళు నడుచుకున్న ఆజ్ఞలు పాటించిన ఏ కాలాన్ని కానీ ఇస్తాను. అందుకు చెప్పిన దేవుడు న్యాయవంతుడు, ఆయన మేలు చేసేవాడు. కానీ మరి మనమా అన్యాయస్తుడు. కాబట్టి మనకు రావాల్సినటువంటి ప్రతిఫలం రాని కూడా ఆయన పరీక్ష మనకు మేలు చేసి ఆశ్రయిస్తాడు. కాబట్టి వర్షం ఎందుకు రాలేకపోతున్నది కొన్ని నిమిషాలు మరి మాట్లాడాడు. పరిశుద్ధ గ్రంథం దేవుడు రాపించాడు. మన ఆ మాటలను కలబోసుకొని వాక్యానుసారంగా మరి కలిగి తీస్తాము. చివరి మాట సామెతల గ్రంథం 16లో ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఇండుట వలన మనుషులు చెడుగా విసర్జించేది. ఈ వాక్యం హృదయంలో దాపెట్టుకోవాలి కదా. ఎప్పుడైతే మనం ఆయన కొరకు జీవిస్తామో, మనకి ఎప్పుడైతే చెడు వృద్ధి చేసుకుంటామో మనకి ఎంతో ఆశీర్వాదం. చెడుగులు పోవాలంటే వాక్యం హృదయమనే పదం కింద పట్టుకుంటుందో ఆయన మాటలు. కాబట్టి దయను సత్యము ఎన్నడూ వాటి కంట కోసం ధరించుకోరు. ఈ రాజకాల సమయంలో వర్షం అడుగుదామండి. వర్షం ఉంటేనే మనకి రైతే రాజు అందరూ బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి దేవుడు మన హృదయాల్లో ఫలించలాగా వర్షం సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ తండ్రి, మరి వర్షం గురించి కొన్ని విషయాలు మాకు సంగతి ఎదురు బట్టి వర్షం కూడా చెప్పావు. వర్షం సక్రమంగా రావాలంటే నీ ఆత్మని మాటలు పాటించారు. దేవా, నీ పాదాలు మానవ సౌకర్యం ఏది ప్రార్థించగానే వర్షం గురించి కొరవకూడదంటే కొరవలేదు. మానవ సోపరైనటువంటి వ్యక్తి అయినటువంటి ప్రార్థించగానే ప్రభా ప్రార్థన చేయగానే వర్షం పడుతుంది. దేవా, ఈ పాదాలు పొందాలి. కొన్ని విషయాలు సాయం చేసినందుకే ఇవ్వడం చూపిస్తూ రుజుపడిన మరి మానవ స్వభావమైనటువంటి భక్తులు మరియు ప్రార్థన చేయగలిగినప్పుడు ఆలోచించి వర్షం ఇచ్చారు. దేవా, మరొకసారి నీ వాక్యము నువ్వు మాకు సాయం చేసి నాకు విధమైన వాక్యము అందరూ హృదయపడించారు జరిగించమని తీసుకుని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీ ప్రజల